తిరుపతి లడ్డూలో ఆ రోజు జంతు కొవ్వు, అలాగే పంది కొవ్వు, చేప నూనెలతో తయారు చేస్తున్నారని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈవేళ జాతీయ ల్యాబ్ టెస్టుల్లోనూ అది ఏ కొవ్వు కలగలేదు, స్వచ్ఛమైనటువంటి ఒక నెయ్యితోటే లడ్డు ప్రసాదం తయారు చేశారని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఫ్లెక్సీలు అయ్యి లేపి దుష్ప్రచారం మా పార్టీ మీద, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే కరుణాకర్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం మీద ఇందులో చంద్రబాబు నాయుడు గారిని మేము వారి మీద రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. వారి మీద చర్యలు తీసుకోమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిబిఐ, సిట్ వారు, సుప్రీంకోర్టు వారు కూడా అనుమతులు ఇచ్చారు. వారు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని, కేసు కట్టమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పీగన్వరం నియోజకవర్గం కోఆర్డినేటర్గా మీకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగని ఇంకో కంప్లైంట్ ఏంటంటే హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డూలో జంతు కొవ్వు, అలాగే గుడ్డే మాంసం కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలతో ప్రసాదం తయారు చేశారు వైసీపీ ప్రభుత్వ టైంలోనని చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు కూడా వెలుగెత్తి ఈ రాష్ట్రం అంతా కూడా కలియ తిరిగి మరి తిరుమల తిరుపతి లడ్డూలో కలుషితమైనటువంటి నెయ్యితో తయారు చేశారని వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు జాతీయ శాంపుల్స్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో డిడిబి అండ్ ఎన్ఆర్ఏబి, ఈ రెండు ల్యాబ్ల్లోనూ కూడా ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి కొవ్వు పదార్థాలు కలగలేదు. ఇది స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటే లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అని వారు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సిబిఐ వారు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి సిట్ అధికారులు కూడా ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి నెయ్యి కలుషితం అవ్వలేదని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన ఈ ఆక్రోశాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎలాగంటే వారు ఎప్పుడైతే అబద్ధాన్ని ఇది తప్పు, ఇది నిజం, ఏం చేతనంటే ఏదైతే నెయ్యి కలుషితం జరగలేదు అని ల్యాబ్ల వారు రిపోర్ట్లు ఇచ్చారో వారు ఆక్రోశంతో మరి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని ఆయన ఒక పథకం ప్రకారంగా మరి ఇటు అంబటి రాంబాబు గారి పైన, అలాగనే జోగి రమేష్ గారి పైన, అలాగే విడుదల రజనీ గారి పైన, గొల్ల బ్రహ్మనాయుడు గారి పైన, కాసు మహేష్ రెడ్డి గారి పైన దాడులు చేయించారు. ఎందుచేతనంటే ఇటు ఏవైతే హిందూ సమాజం సంబంధించినటువంటి పీఠాధిపతులు ఉన్నారో ఈ దేశాలలో ఎవరైతే కలియుగ దైవమైనటువంటి భక్తులు ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చేదరించుకుంటున్నారని కనిపెట్టి ఈ విధంగా ఈ రాష్ట్రంలో రాక్షసకాండ, విధ్వంసకాండ సృష్టించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. ఎందుచేతనంటే
ఈ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా అది అబద్ధమే తప్ప నిజం కాదని తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క కలియుగ భక్తులు ఎవరైతే దేవుడు ఉన్నారో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు భక్తులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముక్కును వేలేసుకోవడం జరుగుతుంది. ఇంతటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారా? ఇంత పెద్ద వయసు వచ్చినటువంటి 80 సంవత్సరాలు పైబడినటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలా ఇవి? ఇంతకంటే నీచమైనటువంటి మాటలు రాజకీయాలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారని ఈ ప్రజలందరూ అనుకుంటున్నారని గమనించి ఇలాంటి దమనకాండ రాక్షసకాండ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం అయితే అమలు జరగట్లేదు. ఏ యొక్క రాజ్యాంగం జరుగుతుందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు జరుగుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగానే మరి అంబట రాంబాబు గారి ఇంటి పైన పెట్రోల్ బాంబులు, అలాగనే జోగి రమేష్ గారి ఇంటి పైన పెట్రోల్ బాంబులతో ఇంట్లు తగలబెట్టిన వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. కానీ అంబట రాంబాబు గారు ఏదో మాట్లాడారని ఆయన మీద కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్కి విధించడం అనేది ఎంతవరకు సమంజసం? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు, నేను సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కి ఈవేళ ఏం చేయాలో తెలియక ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అమలు జరగక ఇటు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, లేదు. అలాగని మహిళలకు ఎంతోమందికి చేయూతనిస్తానన్నారు, అది లేదు. కాపు మహిళలకి చేయూతనిస్తానన్నారు, అది లేదు. ఏదీ లేకపోవడం వల్ల అలాగనే మహిళలకి అందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానన్నారు, అవి ఏమీ చేయకోకుండా ఇవన్నీ ప్రశ్నిస్తారనేటువంటి ఆలోచనతో ఇలాంటి విధ్వంసకాలను సృష్టించి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని తెలియపరచుకుంటున్నాం. ఎందుచేతనంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏం చేతనంటే మీరు కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గారితో చెలగాటమాడుతున్నారు. మీరు ఆయనతో చెలగాటమాడుతున్నారు. మీరు ఏం చేతనంటే ఆయన కనుక తలుచుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు. మరి అందుకని మీరు ఆయనతో చెలగాటమాడొద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పండి. నేను తప్పు దారి ఏదో మాట్లాడాను అనేటువంటి క్షమాపణ అనేది మీరు చెప్తే ప్రజలు క్షమిస్తారు, అలాగని దేవుడు కూడా క్షమిస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.